ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాయనా నవధాన్యాలు వేసి ఆ పందిర్రాటు నాటండి. అయ్యా పందిర్రాటు తీసుకోండి. నాయనా నవధాన్యాలు మీరు కూడా వేయండి. Bro, come on, let's dance. ఎస్ఐ గారు, ఎస్పీతో మాట్లాడతాను, వాళ్ళని అరెస్ట్ చేస్తానని చెప్పారు కదా, ఏమైంది? మాట్లాడాను మేడం. ఒక మనిషి మిస్సింగ్ కేసు, 2 సస్పెక్టెడ్ అని చెప్పి పర్మిషన్ తీసుకున్నాను. ఇప్పుడే వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాను. అవునా? సరే, అయితే నేను అటే వస్తున్నాను. రేయ్, బండి యూటర్న్ తీసుకొని వెళ్ళు. అనుమానం అక్కర్లేదే, ఖచ్చితంగా లాన్లో పెళ్లిరాటు వేసిన చోటే ఏదో దాచిపెట్టారు. అవునక్క, పందిర్రాట నాటడానికి గుణపం దించితే దాని గుండెల్లో గుణపం దించినట్టు పెద్ద కేక పెట్టి పూజ కళ్ళు తిరిగి పడిపోయింది. ఒకవేళ లంకె బిందెలు లాంటివి ఏమన్నా దాచిపెట్టుంటారా? లంకె బిందెలు ఎక్కడి నుంచి వస్తాయే? ఒకవేళ నగలేమైనా దాచిపెట్టుండొచ్చు కదా. నగలు దాస్తే బ్యాంకు లాకర్లో దాస్తారు గాని భూమిలో ఎందుకు పాతి పెడతారే? ఏమో అక్క, మనకు తెలియకుండా ఉండడం కోసం అలా చేసి ఉండొచ్చు కదా. బ్యాంకు లాకర్ ఓపెన్ చేసి అందులో పెడితే మీ కోడలు మా బ్యాంకులో లాకర్ ఓపెన్ చేసిందని ఏ బ్యాంకు మేనేజర్ అయినా మనకి ఫోన్ చేసి చెప్తారని భయపడి ఉండొచ్చు కదా.
వాళ్ళ కంగారు, వాళ్ళ టెన్షన్ చూస్తుంటే బంగారం కంటే ఎక్కువగా ఈక్వల్ టు వాళ్ళ ప్రాణాలు అన్నట్టు అక్కడ ఏదో దాచారే. అదేదో తెలుసుకుందామని వెళ్తే ఆ రోజు రాత్రి మనల్ని అక్కడికి వెళ్ళనివ్వకుండా దెయ్యాల్లాగా భయపెట్టి అక్కడి నుంచి పారిపోయేలాగా చేశారు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటావక్క? లాస్ట్ టైం వాళ్ళు నిద్రపోయారనుకుని వెళ్ళాం కదా, వాళ్ళు నిద్రపోయిన తర్వాత ఆ పూజ క్రాంతిల గదులకి బయట లాక్ వేసేసి అప్పుడు వెళ్ళి అక్కడ ఏముందో చూద్దామే. అప్పుడు వాళ్ళు ఏం దాచిపెట్టారో తెలిసిపోతుంది. అక్క అక్కడ కాని లంక బిందెలుంటే కనుక నీకొకటి నాకొకటి. ఉం? ఆహా, నీకోటి నాకోటి అని మీ ఇద్దరు పనిచేసుకుంటే మరి నేనేం చేయాలి? ఆ ఖాళీ బిందులు అమ్ముకోవాలా? అక్కడ ఏం దొరికినా సరే ముగ్గురికి సమానమే. సరేనే, ముందు అక్కడ ఏముందో చూద్దాం. అక్కడ ఏమున్నా సరే ముగ్గురు సమానంగా పంచుకుందాం, సరేనా? సరే, కింద అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, వెళ్దాం పదండి. అమ్మా, సరిగ్గా 10 రోజుల్లో పెళ్లి ముహూర్తం. పందిర్రాట్ నాటేశాం కాబట్టి ఇక పెళ్లి పనులు మొదలు పెట్టుకోవచ్చు. సరే, అలాగే పంతులు గారు. రే, సంభావ నువ్వు. సరే. వస్తానండి. వస్తానమ్మా. ఉమ్. కాబోయే నవదంపతులు ఇద్దరు స్వీట్ తినిపించుకోండి. స్వీట్స్ ఇచ్చింది మిమ్మల్ని తినమని కాదు, ఒకరికొకరు తినిపించుకోమని. తినిపించరా? ఆడపిల్లలాగా నువ్వు సిగ్గుపడతావేంటి? తినిపించు పూజ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.